నష్టము కొబ్బరి మండం పడేస్తాం తర్వాత పడేస్తాం దాంట్లో వర్షం నీళ్ళు పడ్డా ఇంకో నీళ్ళు పడ్డా దోమలు పుట్టుకొస్తాం ఇలా రకరకాలుగా ఒక్కటి కాదు రెండు కాదు పైన డ్రమ్ములు ఉంటాయి ఇది చిన్న రంధ్రం పడితే తర్వాత అమ్ముకుందాం లేదు దానికి ఏదైనా పెడతాం లేదు డ్రమ్ములు పడేస్తాం డ్రమ్ములు పెడితే అలా కూడా నీళ్ళు వర్షం నీళ్ళు పడితే అలా దోమలు తయారు ఇంకో బకెట్ దానికి అది ఐటీలు పోయిందని చెప్పి బకెట్ పెడతాం దానికి ఎప్పుడో ప్లాస్టిక్ కొనుక్కొని వచ్చినప్పుడు అమ్ముదాం లేని పెడతాం వర్షం నీళ్ళు పడితే అలా నీళ్ళలో దోమలు తయారవుతాయి గుడ్డు పెడతాయి అందులో కూడా దోమ అట్లా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి వీళ్ళన్నీ కూడా వీళ్ళు మందు కొట్టుకోవడం ఒక వాగింగ్తోనే రాకుండా మిమ్మల్ని అట్రాక్షన్ పిలిస్తే 10 మంది రారని చెప్పి ఈ పాట రూపంలో కూడా పాటని 10 మంది జమ అయితే ఈ పాట రూపంలో కానీ వ్యక్తిగతమైన స్పీచ్ల ద్వారా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి మీరు చైతన్యం తీసుకురండి ఇలా దోమలు ఏ విధంగా పుట్టుకొస్తున్నాయి దోమల వల్ల మనకి ఎన్ని నష్టాలు ఉన్నాయి ఇవన్నీ తెలియజేసేందుకు జిహెచ్ఎంలో కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటుంది అందులో భాగంగా కళా బృందం వచ్చింది కళా బృందాన్ని మనకు స్వాగతాన్ని చెప్తున్నాం అది పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నారు బ్రహ్మాండంగా మంచి అనుభవం పండిపోయింది అంతా చెప్తాం మీరు కూడా అనుభవం చెప్తున్నారు కాబట్టి మనం కూడా దోమలు పుట్టినప్పుడు ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి మన పిల్లలు పుట్టినప్పుడు ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తామో పుట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందులని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి పిల్లలను బాగా చదివించాలని ఎక్కువ మందిని చదివించాలి పిల్లలను మంచిగా భోజనం పెట్టాలంటే పౌష్టికాలు పిల్లలకి మంచి ఉద్యోగాలు చెప్పాలి మంచి చదువు దోమలు పుట్టకుండా మనం ప్రయత్నం చేయాలి దోమల వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి మనందరూ తెలుసు మనం ఎట్లయితే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్నాం పిల్లలు ఎక్కువ మంది ఇబ్బందుల వల్ల ఉంటుంది ఇందులో అన్ని టీవీలో చూస్తున్నాం దోమల గురించి టీవీలో కూడా పేపర్లో చూస్తున్నాం పూర్తిగా తీసుకోండి మీకు ఆదర్శం తీసుకోండి మరి ఇంత చక్కటి ఎన్నో విషయాలు మరి మనకు తెలియజేసినటువంటి మన డివిజన్ కార్పొరేటర్ గారికి మా కళావిధానాలు తెలియజేసుకుంటూ మరి కాబట్టి వర్షాకాలంలో వర్షం నీరు నిలవచ్చు కాబట్టి మీరందరూ కూడా వాటిని తూచా తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ జాగ్రత్త 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 తమ్ముడా జాగ్రత్త మీరు పాటిస్తూ ఇంకొక నలుగురు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం కల్పించినటువంటి మహానగర పాలకుడు జిటి రాంబాబన్న గారికి మరి అదేవిధంగా మా ఏఈ గారు అయినటువంటి రాధాకృష్ణ గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి